హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మైసూర్ బోండా ఎలా చేయాలో చూద్దాం. బోండా అనగానే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ని తింటారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు బోండా చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసేసి బాగా బీట్ చేయండి. ఇలా 3 మినిట్స్ పాటు బీట్ చేస్తే సరిపోతుంది. పెరుగు మరియు వంట సోడా రియాక్ట్ అయ్యి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఇదే మనకి బోండా ఫ్లఫీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో మనం పెరుగుని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పు వరకు మైదాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మైదా పిండి కాకుండా గోధుమ పిండి కూడా యూజ్ చేసి మైసూర్ బోండా చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వేడి వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలపండి. ఇలా వేడి వాటర్ వేసి కలపడం వల్ల పిండి త్వరగా పులిసి బోండాలు రౌండ్ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని బాగా బీట్ చేస్తూ కలపండి. చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మీరు కూడా 5 నిమిషాల పాటు కింది నుంచి పై వరకు ఇలా బీట్ చేస్తూ కలపండి. పిండిని ఇలా కలిపిన తర్వాత 2 గంటల పాటు నానబెట్టండి. ఇలా 2 గంటలు నానిన తర్వాత పిండిని మరొకసారి కలిపి తీసుకోండి. మీకు వీలుంటే ఇంకా ఎక్కువ సమయం కూడా నానబెట్టొచ్చు. సరిపడే ఆయిల్ని వేసుకొని చేతికి కొద్దిగా వాటర్ని అంటించుకొని పిండి తీసుకుంటూ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో బోండాలు వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు 2 వైపు కాలేటట్టు ఇలా తింపుతూ ఫ్రై చేసుకోండి. మీకు మైసూర్ బోండాలు ఏ కలర్లో కావాలో ఆ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి. చూడండి, ఎంతో రుచికరమైన మైసూర్ బోండాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలా చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.